అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. 1 దేవజన్మ, 2 మానవ జన్మ, 3 జంతు జన్మ. జన్మలు ఎలా వస్తాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి అంటే, మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు గనక, ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి గనక వాటినే కర్మఫలాలుగా అనుభవించటానికి జన్మ తీసుకుంటాడు. అనేక జన్మల్లో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి, వాడితో పాటే వస్తూ ఉంటాయి. అందులో అన్ని పుణ్యకర్మఫలాలు మాత్రమే ఉండి అన్ని పక్వానికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ జీవుడు దేవలోకాల్లో దేవజన్మ ఎత్తుతాడు. అక్కడ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను, ఆనందాన్ని అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. ఉన్న పుణ్యాన్ని అనుభవించటమే. పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు ఆచరించే అవకాశం అక్కడేం లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి, ఆ భోగాలు కర్మఫలాలు అవగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా మళ్ళీ మర్త్యలోకాన్ని అంటే మానవలోకాన్ని చేరుకోవలసిందే. కనుక మళ్ళా మానవ జన్మను, జంతు జన్మను ఎత్తవలసిందే. ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయి కానీ కర్మ చేయటానికి సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ. అంటే దేవజన్మ అంటే గొప్ప అనుకుంటాం కదా, అది భగవంతుణ్ణి చేరటానికి ఉపయోగపడేది కాదు. మన పుణ్య ఫలాలు అనుభవించటానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచ యోనులందు జన్మిస్తాడు. అన్ని పాప కర్మఫలాలే అన్నీ పండిని అనుకోండి, అప్పుడు జంతు జన్మలు, కీటకాల జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మల్లో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి చేసేవి కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చేసేవి కాదు. కేవలం ప్రకృతి ప్రేరణతో పరతంత్రంగా చేస్తాయి, స్వతంత్రంగా చేసేది కాదు. కారణం, ఈ జంతు జన్మల్లో శరీరం, మనస్సు ఉంది కానీ బుద్ధి లేదు. కనుక ఈ జన్మల్లో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మను అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఈ జంతు జన్మలో కూడా లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక అందుకే పుణ్య పాప కర్మఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు జీవుడు మానవ జన్మను ఎత్తటం జరుగుతుంది. ఈ జన్మల్లో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందము అనుభవిస్తాడు. పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు, కష్టాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలను అనుభవించడం మాత్రమే కాకుండా కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి అనే ఈ 3 సాధనాలు ఉన్న జన్మ మానవ జన్మ. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం ఇది ఈ జన్మకే ఉంది. జ్ఞానాన్ని పొందే అవకాశం ఈ మానవ జన్మను ఉత్తమోత్తమైనదిగా, దుర్లభమైనదిగా చెప్తారు. అటువంటి 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంథంలో తెలియచేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీన్ని సార్థకం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన వరం మానవ జన్మ అనుకోవాలి. ఆ వరాన్ని అనుగ్రహంగా
స్వీకరించి ఆ మానవ జన్మని సార్థకం చేసుకొని మళ్ళీ భగవంతుడిలో కలవటమే మానవ జన్మకు లక్ష్యంగా తెలుసుకుని ఆ విధంగా మసులుకొని భగవంతుడిలో కలవటమే మానవ జన్మ యొక్క లక్ష్యం, ఫలం, శుభం.